నెహ్రూ కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో కాస్త బలహీనపడింది. ఆయన మరణంతో ఏమాత్రం పాలనా అనుభవం లేని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇందిరాను కీల్బొమ్మలా ఆడించి పాలన చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఇందిరాగాంధీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గరీబ్ హఠావో నినాదంతో ఎన్నికల్లో గెలిచారు. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్బరేలీ నియోజకవర్గం నుండి గెలిచిన ఇందిరాగాంధీకి అప్పట్లో 1,83,309 ఓట్లు వచ్చాయి. ఆమెకు పోటీగా నిలబడిన సోషలిస్ట్ పార్టీ లీడర్ రాజ్ నారాయణ్కు 71,449 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓడిపోయిన ఆయన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కోర్టుకెక్కారు. కోర్టు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా ఉత్తరప్రదేశ్ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో తీర్పునిచ్చారు. అంతేకాదు ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లదని అలహాబాద్ కోర్టు కూడా తీర్పునిచ్చింది. ఆమె 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ కూడా తీర్పిచ్చారు. తీర్పు వెలువడిన తర్వాతే ఇందిరాగాంధీ దేశ ప్రజలపై అత్యవసర పరిస్థితి విధించింది. ఇందిరాగాంధీ తన ప్రధాని పదవికి ప్రమాదం ఏర్పడడంతో రాజ్యాంగంలో ఉన్న అంతర్గత భద్రతా చట్టం ఆర్టికల్ 352 ప్రకారం జూన్ 25వ తేదీన అర్ధరాత్రి కేబినెట్ ఆమోదంతో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ సందర్భంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టారు. 25వ తేదీ జూన్ 1975లో ప్రారంభమైన ఎమర్జెన్సీ 21 మార్చ్ 1977 వరకు 21 నెలల పాటు కొనసాగింది. ఈ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీని ఊడిపోయేలా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ఇందిరాగాంధీపై పోటీ చేసిన రాజ్ నారాయణ్ అప్పట్లో ఇందిరాగాంధీని 55,000కు పైగా ఓట్లతో ఓటమి పాలు చేశారు. ఆ ఎన్నికల్లో రాజ్ నారాయణ్కు 177,719 ఓట్లు రాగా ఇందిరాగాంధీకి 122,517 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందిరాగాంధీ తన జీవితంలో చవిచూసిన తొలి ఓటమి ఇదే. ఆ తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో రాజ్ నారాయణ్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కురిపించారు. కేవలం అధికారాన్ని అంటుపెట్టుకుని ఉండేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి దేశాన్ని జైలుపాలు చేసిందని అన్నారు. దేశానికి వెన్నెముక లాంటి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యయనం. ఇది పీడకాల అని కొందరంటారు. ఇందిరాగాంధీ ప్రజలపై విధించిన ఈ ఎమర్జెన్సీతో ఎంతో మందికి చేదు అనుభవాలున్నాయి. ఏదేమైనా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుందాం.